హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాకర్ దేవరకొండ. సో ఎవరైతే మీరు ప్రసన్న వదన్ రివ్యూ చూడలేదో వెళ్ళి చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే బాక్ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను అనమాట. వెళ్ళి చూసి నా రివ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే మీరు అయితే చూసి చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో ఈవినింగ్ దాకా 3 సినిమాలు చూస్తూనే ఉన్నాను. సో సినిమా ప్యాషన్ ఉంది కాబట్టి సినిమా చూసి నా రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట, కొంచెం నాలెడ్జ్తో. సో శబరి మూవీ, వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే, మెయిన్ స్టోరీ ఏంటంటే, చిన్నతనంలో వాళ్ళ అమ్మ చనిపోతుంది అనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటాడు, తనకి నచ్చదనమాట. సో వాళ్ళ దగ్గర యాజ్ యూజువల్ కామన్గా అన్ని సినిమాలు ఉన్నట్టుగానే కొంచెం వాళ్ళ పిన్ అంటే నచ్చదు. కొంచెం వయసు వచ్చిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ముంబై వెళ్ళిపోద్ది. అక్కడ వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి వేరే ఎండీతో ఎఫ్ఐఆర్లో ఉంటాడు, అది నచ్చదు, వచ్చేస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది. సో వీళ్ళిద్దరికి ఒక పాప పుట్టిద్ది అనమాట. ఆ పాప వీళ్ళ పాప కాదు, వాళ్ళ పాప రియల్గా చనిపోయిద్ది. హాస్పిటల్లో వార్డ్ బాయ్ వాళ్ళ పాప చనిపోయింది కదా, పక్కన ఉన్న వాళ్ళ పిల్లలను అయితే ఇలా తీసుకొచ్చేస్తాడు. ఆ పిల్లని వీళ్ళు పెంచుకుంటారు. ఆ పాప వచ్చేసరికి ఒక విలన్ కూతురు అనమాట, స్టార్టింగ్లో చూపిస్తారు. సో విలన్ క్యారెక్టరైజేషన్ వర్స్ట్గా అనిపించింది. ఎందుకంటే కామన్గా అనిపించింది, అంతగా ఆయన యూజ్ చేసుకున్నట్టుగా నాకు అనిపించింది అనమాట, యూజ్ చేసుకోనట్టుగా నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ అనమాట. స్టోరీ అయితే చూసారు కదా, ఫస్ట్ హాఫ్ పోతే ల్యాగ్ ఉంటుంది. సినిమా మొత్తం ఏదన్నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందామంటే స్టోరీలో దమ్ము లేదు. ఈ సినిమా ఎందుకు యాక్ట్ చేశారో నాకైతే అనిపించలేదు. అంటే ఆమెకున్న పేరు ఏదైతే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్న పేరు పోగొట్టుకోవడానికి ఎలాంటి సినిమాలు చేస్తే ఇంకో సినిమా చేశారంటే కష్టం ఇక ఆడియన్స్ రావడానికి. ఎందుకంటే థియేటర్లో చాలామంది ఖాళీగానే ఉన్నారు, జనాల కాడ రాలేదు కాబట్టి. సో కొంచెం స్టోరీ అనేది ఎంచుకుని తీస్తే బాగుంటుందని నాకు అనిపించింది. స్టోరీలో అయితే దమ్ము లేదు. కుర్చీలో కూర్చోబెట్టగలిగే సినిమా అంటే కాదు, ఇటు సినిమా అంటే కాదు. మామూలుగా నార్మల్గా సినిమా బాగుందా అంటే లేదు, బిలో యావరేజ్ సినిమా అనమాట ఇది. సో ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలామంది థియేటర్లో నుంచి అయితే వెళ్ళిపోయారు అనమాట. అంటే కొంచెం డైరెక్షన్ అయితే కొంచెం చాలా అంటే కొంచెం అని కాదు, చాలా వీక్గా ఉంది, స్లోగా ఉంది డైరెక్ట్గా ఎవరో కానీ. స్టోరీలో దమ్ము లేదు, నేను అదే చెప్తున్నాను. స్టోరీ అయితే నాకు నచ్చలేదు. దాంట్లో ల్యాగ్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఓకే, కానీ ల్యాగ్ ఎక్కువగా ఉంది. ఆర్టిస్టులు కూడా పెద్దగా ఎక్కువ మంది లేరు, 4-5 ఉంటారు. కెమెరా వర్క్ బాగుంది, కెమెరా వర్క్ అయితే నాకు బాగా అనిపించింది అనమాట. డైరెక్షన్ వీక్ అనిపించింది లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 1.5 లాలీపాప్స్ అయితే ఇస్తున్నాను అనమాట. సో మీరు చూడండి, చూసి నేను ఇచ్చిన రివ్యూ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో అయితే తెలపొచ్చు. సో ఇది నా రివ్యూ అనమాట. మీరు సినిమా చూసి ఎలా ఉందో, నా రివ్యూ నేను బాగా చెప్పానా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలపొచ్చండి.